Biggest mistake in my life. ప్రేమనే నా జిందగీ. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరికల్ వీడియో అనేది ఈ స్టైల్లో ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన వీడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ నేను మీకు ఇంట్రో వీడియో క్లిప్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాతకి ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో ఫస్ట్ మనకి ఇలా స్టార్టింగ్లో ఇంట్రో యాడ్ అవుతుంది, తర్వాత ఇలా ఫోటో యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఇలా జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి. సో విధంగా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని మీరు 30 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా 30 సెకండ్స్ వరకు ఇలా చూడండి ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని లైట్నెస్ -50 ఇచ్చేసుకోండి. అవి ఇంకా సాచురేషన్ కూడా -50 ఇచ్చేసుకుంటే ఇలా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. సో ఇలా బ్లాక్ అండ్ వైట్గా చేసుకున్న తర్వాతకి మనకు ఆ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లో మనకు బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ బ్లర్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత కెపాసిటీ బ్లర్ కావాలనుకుంటే అంత ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఆ బ్లర్ ఎఫెక్ట్ వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఆ విధంగా మనకు బ్లర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఆ బ్లర్ మనకి ఆ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్ ఉంచేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక బ్లాక్ ఇమేజ్ లింక్ ఇస్తాను షాడోది. సో దాన్ని యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని చూడండి మనకు చుట్టూ కూడా ఇలా బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక మనకు ఆ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడనే మళ్ళీ వైట్ ఉంచేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇందాక బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే యాడ్ చేశారో అదే ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ చూడండి ఇలా క్రాప్ చేసుకోండి, లైట్గా ఇలా కొద్దిగా క్రాప్ చేసుకోండి ఇలా. సో విధంగా క్రాప్ చేసుకుంటాను. సో క్రాప్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా మనకి ఇలా రౌండ్గా వచ్చేలా యూత్లో రౌండ్ ఆప్షన్ ఉంది కదా. సో చూడండి ఇలా దాని కొద్దిగా ఇలా ఎడం జరుపుకుంటే ఇలా రౌండ్గా వస్తూ ఉంటాయి ఎడ్జెస్ అన్నీ కూడా. ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా రౌండ్గా చేసుకోండి, మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు. ఇలా చేసుకున్నాక ఇలా లైట్గా ఇలా జూమ్ చేసుకోండి ఇలా ఫోటోని. ఇలా జూమ్ చేసుకొని మీకు ఆ ఫోటో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకొని సో ఈ ఫోటోని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో చూడండి ఇలా ఎండ్ వరకు ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఆ ఫోటో మనకి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ వైట్లో ఉంచేసుకోండి. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో వైట్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో ఇక్కడ నేను సిడి వీడియో లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక పైన మనకు కట్అవుట్ అనే ఆప్షన్ చూడండి. ఆ కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో క్రోమా అనే ఆప్షన్లో గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్ట్రెంత్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ స్ట్రెంత్ అదేవిధంగా షాడోని ఇలా గ్రీన్ కలర్ మొత్తం కూడా కనపడకుండా ఇలా అడ్జస్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ సీడీ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. దాన్ని ఎంతవరకు మీకు జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకొని చూడండి. సో ఈ విధంగా ఇలా పైన సెట్ చేసుకోండి. సో విధంగా పైన సెట్ చేసుకున్నాక మీకు కావాలంటే లైట్గా ఇలా జూమ్ చేసుకోండి ఇలా. మనకు అది ఫోటో బ్యాక్ వెళ్ళాలి కదా. సో ఇప్పుడు మనం పైన యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసుకుంటే ఫోటో పైకి వచ్చేసి చూడండి ఆ సీడీ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది చూడండి. సో ఇప్పుడు మనకు ప్లే చేస్తే కనుక చూడండి ఆటోమేటిక్గా మనకు సీడీ ఈ విధంగా వచ్చేసి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు సీడీ కూడా యాడ్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఒక గ్రీన్ స్క్రీన్ ఎగ్జాక్ట్గా ఎరేజ్ కాకుంటే ఎగ్జాక్ట్గా ఎరేజ్ అయ్యేలా ఇక్కడ స్ట్రెంత్ షాడో ఈ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు మనకు చూడండి టోటల్గా సీడీ అనేది యాడ్ అయిపోయింది. ఇలా మనకు ఫోటో సీడీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం మ్యూజిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు మ్యూజిక్ లింక్ కూడా ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు మ్యూజిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఫస్ట్ మనకి ఇలా వీడియో ఇంట్రో వస్తుంది, తర్వాత నుంచి మనకి ఇలా బీజిఎం వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం లిరిక్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ బీజిఎం తగ్గట్టుగా మనము లిరిక్స్ అది కనుక యాడ్ చేయాలి కదా. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫోటో కానించే కదా. సో మనకి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఫోటో స్టార్టింగ్ దగ్గర నుంచే లిరిక్స్ వచ్చేది. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని
సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నువ్వు ఉంటే అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాష్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ షాడో వచ్చేసి మీకు కావాలంటే షాడో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను చెక్కీ ర్యాబిట్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ మనకు వైప్ డౌన్ ఉంది చూసారా, లాస్ట్ నుంచి సెకండ్ బంది. సో ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ స్కేల్ వచ్చేసి ఫుల్గా ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఈ లిరిక్ మీకు ఎక్కడ కావాలి, పైన కానీ కింద కానీ యాడ్ చేసుకోండి, మీ ఇష్టము. నాకు ఫోటో పైన వస్తుంది కాబట్టి నేను కింద లిరిక్ కింద అయితే యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక సో దీన్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, నువ్వుంటే అనేసి నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి. సాంగ్ వినండి, బీజిఎం వినండి. సో మనకు అందులో ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఈ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకోండి ఇలా. సో స్ప్లిట్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ వస్తూ ఉంటుంది. సో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్లో, బీజిఎం వినండి. సో బీజిఎం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనం స్ప్లిట్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా కట్ అయిపోయింది. సో ఆ సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఏమొస్తుంది, ఇక్కడ నా జతగా అనేసి వస్తుంది సెకండ్ లిరిక్. దాన్ని జస్ట్ రీఎడిట్ చేసుకుంటే కనుక చూడండి, ఫస్ట్ ఏమో నువ్వుంటి అనే ఫస్ట్ లిరిక్ వస్తుంది, తర్వాత చూడండి నా జతగా అనేసి సెకండ్ లిరిక్ అయితే కనుక రివీల్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని ఆ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకుని చూడండి మనకు థర్డ్ లిరిక్ కూడా కట్ అయిపోయింది. సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మనం జస్ట్ రీఎంటర్ చేస్తే కనుక సో చూడండి మనకు ఆటోమేటిక్గా ఇలా 3 లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం చూడండి ఈజీగా. సో మనకు యానిమేషన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టు. సో ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు లిరిక్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకోవాలి. సో ఎడిట్ చేసుకుని చూడండి మనకు మొత్తం లిరిక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్తే లైక్ చేయండి.